హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఫిఫా వరల్డ్ కప్ 2022 జరిగింది కదా, కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి పూర్తి సమాచారం గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పెట్టొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఫేమస్ కాబట్టి ప్రతి ఎగ్జామ్లోనూ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఫిఫా వరల్డ్ కప్ చెప్తారు గురించి తెలుసుకుందాం. ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా యొక్క ఫుల్ ఫామ్ ఏది అని అడిగితే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఫిఫా ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అనేది ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఒక వరల్డ్ కప్ అన్నమాట. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే 1904 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫిఫా అనే సంస్థను? 1904లో స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో హెడ్ క్వార్టర్ అనేది అక్కడ ఉందన్నమాట. ఫిఫా వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. మొట్టమొదటిసారి ఫిఫాను 1930లో ఉరుగ్వేలో నిర్వహించారు. అప్పుడు ఎవరు విన్ అయ్యారంటే ఉరుగ్వే దేశమే విన్ అయిందన్నమాట. నెక్స్ట్ 1930లో జరిగిన మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ రన్నర్అప్గా నిలిచిన దేశం ఏదంటే ఇప్పుడు 2022లో విన్నర్ అయింది కదా అర్జెంటీనా టీం, అదే మనకి అప్పుడు రన్నర్అప్. ఉరుగ్వేలో నిర్వహించారు, ఉరుగ్వే దేశం గెలిచింది. రన్నర్అప్ వచ్చేసి అర్జెంటీనా. అప్పుడు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించిన దేశం ఏదంటే ఖతార్ దేశం మనకి ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించింది. ఇది 22వ ఎడిషన్. సో ఎన్నో ఎడిషన్ అంటే 22వ ఎడిషన్. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్లో జరిగిందనమాట. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు 22వ ఎడిషన్ ఖతార్లో నిర్వహించారు. నెక్స్ట్ ఇందులో ప్రపంచంలో నలుమూలల నుంచి 32 టీమ్స్ పాల్గొన్నాయి. ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయని అడగచ్చు? 32 టీమ్స్ పాల్గొన్నాయి అనమాట. ఫిఫా వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏదని అడిగితే లాయిబ్ అనేది ఫిఫా వరల్డ్ కప్ యొక్క మస్కట్ అనమాట. లాయిబ్ ఒక మీనింగ్ అడిగితే అర్థం ఏంటంటే సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అనేది లాయిబ్ యొక్క అర్థం అనమాట. అరబిక్లో ఉంటుంది ఇది. లాయిబ్ అంటే అరబిక్ పదం. దీని యొక్క అర్థం వచ్చేసి సూపర్ స్కిల్డ్ ప్లేయర్. నెక్స్ట్ 2022 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? ఫిఫా వరల్డ్ కప్ 2022 విన్నర్ వచ్చేసి అర్జెంటీనా ఫుట్బాల్ టీము. ఫిఫా వరల్డ్ కప్లో విజేత అయిన టీంకి ఎంత అమౌంట్ ఇస్తారు? సో $42 మిలియన్ అమౌంట్ ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ టీంకి దక్కుతుంది. రన్నర్అప్ టీంకు $30 మిలియన్ అమౌంట్ వచ్చేసి ఇస్తారనమాట. 2022 ఫిఫా వరల్డ్ కప్ రన్నర్అప్గా నిలిచిన దేశం ఏంటంటే రన్నర్అప్ ఫ్రాన్స్. సో ఫైనల్ మ్యాచ్ ఫ్రాన్స్ మరియు అర్జెంటీనా మధ్య జరిగింది. అర్జెంటీనా విన్ అవ్వడం జరిగిందనమాట. ఫ్రాన్స్ రన్నర్అప్గా నిలిచింది. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే లియోనెల్ మెస్సీ. లియోనెల్ మెస్సీ అర్జెంటీనాకి చెందినటువంటి ఆటగాడు. అర్జెంటీనా కెప్టెన్ కూడా అతని. ఫిఫా వరల్డ్ కప్ గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. సో గోల్డెన్ బాల్ అవార్డుని టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్కి ఇస్తారు అనమాట. టోర్నమెంట్లో క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అట్లా ఉంటుంది కదా, అలా అనమాట. 2022 ఫిఫా వరల్డ్ కప్లో గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్న వాడు ఎవరు? కిలియన్ ఎంబాపే. ఫ్రాన్స్ చెందినటువంటి ఎంబాపే అనే అతనికి గోల్డెన్ బూట్ అవార్డుని ఇస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన ఆటగానికి గోల్డెన్ బూట్ ఇస్తారు. బెస్ట్ ప్లేయర్కి గోల్డెన్ బాల్ ఇస్తారు. నెక్స్ట్ బెస్ట్ గోల్ కీపర్ అవార్డు గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే ఈ మార్టినెస్కు బెస్ట్ గోల్ కీపర్ అవార్డు దక్కిందన్నమాట. ఫిఫా వరల్డ్ కప్లో ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకున్న టీం ఏదంటే ఇంగ్లాండ్ టీం అనమాట. ఫెయిర్గా ఆడిన టీంకి ఈ అవార్డు ఇస్తారనమాట. ఫిఫా వరల్డ్ కప్ యంగ్ ప్లేయర్ అవార్డు ఎంజో ఫెర్నాండో. అర్జెంటీనాకి చెందినటువంటి ఎంజో ఫెర్నాండో యంగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పటిదాకా అర్జెంటీనా ఫుట్బాల్ టీం ఎన్నిసార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుందంటే 3 సార్లు గెలుచుకుంది. 1978, 1986, 2022 3 సార్లు గెలుచుకుంది. 2018 21వ ఎడిషన్ జరిగింది. అక్కడ విన్ అయిన టీం ఏదంటే ఫ్రాన్స్ టీం. సో ఫ్రాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి రన్నర్అప్గా నిలిచింది ఈసారి 2022లో. నెక్స్ట్ ఇప్పటిదాకా ఫ్రాన్స్ టీం 2 సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. 1998, 2018. తర్వాత ఎడిషన్ 23వ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే కెనడా, అమెరికా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తాయన్నమాట. నెక్స్ట్ 23వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? అమెరికా, మెక్సికో, కెనడా. ఫిఫా వరల్డ్ కప్ 48 టీంలు పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేది 2022 నుంచి 26లో 23వ ఎడిషన్ జరిగే అవకాశం ఉంది. 48 టీములు పాల్గొంటాయని
ఇప్పుడే నిర్ణయించింది. ఫుట్బాల్కి సంబంధించి కొన్ని ఇతర ట్రోఫీల గురించి తెలుసుకుందాం. దురాన్ కప్, మన భారతదేశంలో దురాన్ కప్పు, రోవర్స్ కప్పు, సుబ్రతో ముఖర్జీ కప్పు, కొలంబో కప్పు, విఠల్ కప్పు, మెర్డేకా కప్, ఇలాంటివన్నీ కూడా ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్స్ అన్నమాట. ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి పూర్తి విషయం, ఖత్తర్లో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ పూర్తి సమాచారం. మన ఛానల్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.